ఈరోజు చిన్ని సీరియల్ అయితే ఇంకా కావేరి చనిపోయింది అని చెప్పని క్లైమాక్స్ అయితే ఇచ్చారు. కానీ కావేరి చనిపోతే సీరియల్ అసలు బాగుండదు కదా. కానీ బాలరాజు దగ్గరికి అయితే ఇంకా దేవాని ఎత్తుక్కొని వచ్చి, నేను నీకు ఒక విషయం శుభవార్త చెప్తాను ఫ్రెండ్ అని చెప్పి అనగానే ఇంకేదైనా చెప్తాడులే అని చెప్పని బాలరాజు అనుకుంటాడు. కానీ దేవా అయితే శుభవార్త, అది నాకు శుభవార్త, కానీ నీకు మాత్రం అది విషాదమే అని చెప్పని అనాలి అంటే బాలరాజు అయితే ఫస్ట్ అయితే ఏం అర్థం కాకుండా ఉంటుంది. ఏం చెప్తాడా అని చెప్పని, ఇంకా నీ భార్యని నీ కూతుర్ని ఇద్దరిని ఒకే చితి మీద కాల్ చేస్తానని చెప్పి అన్నాను కదా, ఇప్పుడు అదే చేశా అని చెప్పి అనేటప్పటికీ బాలాజీ అయితే ఫస్ట్ అయితే దేవా చెప్పిన మాటలైతే వినిపించుకోకుండా ఉంటాడు. కానీ ఇంకా హాఫ్ టికెట్ అయితే ఫోన్ చేసి ఇంకా ఏడుస్తూ, అన్న ఈ విధంగా చిన్నిని కావేరిని ఇద్దరిని చనిపోయారన్న, ఆ దేవా చంపేశాడన్న అని చెప్పని అనేటప్పటికీ ఇంకా తను ఏం మాట్లాడాలో తెలియక అక్కడే కుప్పకూలిపోతాడు. ఇంకా కావేరిని చిన్నిని తలుచుకొని లాస్ట్ ఆఖరి మాట కూడా కావేరి ఏం లేదులే బాల అని చెప్పని అనింది. అప్పుడు చిన్ని కూడా నాన్నకి చెప్పొచ్చు కదమ్మా అని చెప్పనింది. అంటే వాళ్ళిద్దరు మాటలు అవేనా నాకు ఆఖరివి అని చెప్పని ఇంకా అన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా దేవాని అయితే షర్ట్ పెట్టుకొని, నిన్ను వాళ్ళు ఏం చేశారనరా, నువ్వు వాళ్ళని చంపేశావు, నువ్వు నీ భార్యని నువ్వు చంపి ఆ నిందిత నా భార్య మీద వేసి దానికి తోడుగా నన్నే అబద్ధం సాక్ష్యం చెప్పేలా చేశావు, దానికని చంపేశావా, తను చిన్నపిల్లరా, తన్ని చంపాలని ఎలా అనిపించిందిరా, తను ఏమన్నా నీకేమన్నా కుట్ర చేసిందా తను అని చెప్పని అనేటప్పటికీ ఇంకా దేవా అయితే బాలరాజు అలా చిన్ని కావేరి గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటే దేవ అయితే మాత్రం చాలా సంతోషపడతాడు. నీకు ముందే ఆఫర్ చెప్పాను నేను, నువ్వు నాతో పాటే ఉండు, అప్పుడు నువ్వు వాళ్ళు సేఫ్గా ఉంటారు అంటే, లేదు నా భార్య నా కూతురు అని చెప్పని అన్నావు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళని చితిలో కలిపేశా, ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఇప్పటికైనా నా గురించి తెలుసుకొని ఇప్పటికైనా నాతో దోస్తీ కడతానంటే ఈ జైలు కూడా పెద్ద నీకు లెక్క కాదు, నేను బయట తీసుకొని వెళ్ళిపోతానని చెప్పానంటే, లేదు నా కావేరికి నా చిన్నికి మాటిచ్చాను, 14 సంవత్సరాలు జైలు అనుభవించే వస్తాను, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా భార్య 10 సంవత్సరాలు ఈ జైల్లో అనుభవించింది ఏ తప్పు చేయకపోయినా, నేను కూడా తన జీవితంలో చేసిన తప్పుకి నేను ఇలా శిక్ష వేసుకొని ఉంటానని చెప్పనని ఇంకా బాలరాజు అయితే నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా కావేరి చనిపోయిన తర్వాత ఇంకా చిన్ని బతుకుందని కూడా కనీసం అసలు బాలరాజుకి అయితే తెలీదు. ఇంకా దేవా అయితే ఇంకా నేను ఇంక మొత్తం నాకు ఏ శత్రుత్వం లేదు, మొత్తం కాలు బూడిదైపోయింది అని చెప్పని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ చిన్ని అయితే తన మృత్యువు బ్రతికే ఉందన్న విషయం అయితే తనకు తెలీదు. ఇంకా చిన్ని చేతిలోనే దేవ చావన్నమాట.